ఈ ఇప్పుడు క్రైస్తవులు అని చెప్పుకుంటూ బాప్తిసం తీసుకొని ఆదివారాలు చర్చికి వెళ్తూ ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు నిమ్మకాయ పూజారి పిలిపించి పూజలు చేయించుకుంటున్నారు, దేవుడా కొట్టుకుంటున్నారు. తర్వాత ఇల్లు సెట్ అయిపోయాక కోళ్లు బలివ్వటం. కోళ్ళు క్రైస్తవులు బలిస్తున్నారా? అవునండి. కారు కింద ఊరెళ్తే కారు టైర్ల కింద నిమ్మకాయలు పెట్టడం క్రైస్తవులే. చివరికి ఈ క్రైస్తవ విశ్వాసులు ఇదంతా. వాళ్ళేం క్రైస్తవులు బాబు, వాళ్ళు క్రైస్తవ అవిశ్వాసులు వాళ్ళు. మళ్ళీ నేను ఆ మాట చెప్పినందుకు నా మీద యుద్ధానికి అసలు ప్రభాకర్ బాబు అవిశ్వాసులు రెండు రకములు. క్రైస్తవేతర అవిశ్వాసులు, క్రైస్తవ అవిశ్వాసులు. అన్బిలీవర్స్ రెండు రకాలు, క్రిస్టియన్ అన్బిలీవర్స్, నాన్ క్రిస్టియన్ అన్బిలీవర్స్. వాళ్ళు మీరు చెప్పిన వాళ్ళు క్రిస్టియన్ అన్బిలీవర్స్, వాళ్ళ సంగతి పట్టించుకోకండి. అంటే వాళ్ళంతా నువ్వు చెప్పేది ఏంటి మాకు, అసలు నువ్వెవరు మా చెప్పడానికి? సరే చెప్పొద్దులే, నువ్వెవరు చెప్పడానికని. నీ సంగతి నువ్వు చూసుకో. మంచి వస్తుంది ఆన్సర్. నీ ధర్మంగా నీవు ఇది కరెక్ట్ కాదు అంకుల్ గారు, ఇది దేవుడిని నమ్మినప్పుడు నిమ్మకాయలు ఏంటి, వంకాయలు ఏంటి, ఇవన్నీ ఏంటి తప్పని నీ ధర్మంగా చెప్పావు. చెప్పినా వినకపోతే వదిలేసేయండి, న్యాయపీఠం ముందు వాళ్ళే లెక్క చెప్పుకుంటా. క్రైస్తవ మతంలో ఉన్నారు తప్ప క్రీస్తులో లేరు వాళ్ళు. ఓకే నాయన, తెలీదు. చచ్చిపోయే ముందు ఎవడు నరకానికని మనం ఇప్పుడు చెప్పలేము నాయన. ఎందుకంటే బాబు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఎవడు నరకానికి వెళ్తాడో మనం చెప్పలేము, చెప్పకూడదు. ఎందుకంటే ఎవరైనా మరణ పడక మీద శిలువ మీద దొంగలాగా మారు మనసు పొందవచ్చు, పరలోకానికి రావచ్చు, బహుమానమే పోగొట్టుకుంటారు. అది సరే, ఓకే, గాడ్ బ్లెస్ యూ.